హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమి సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఇది నేను కొబ్బరి పాలతో చేశాక మిగిలిన ఇది పిప్పు ఉంటుంది కదండి, కొబ్బరి పిప్పుతో నేను కొబ్బరి ఉండలు చేసి చూపిద్దారని నేను ఇలా ట్రై చేశానండి. కొద్దిగా ఉంది, అది వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలా చేశానండి. మనం దానికి తగ్గట్టుగా బెల్లం తీసుకొని, ఇదేం కొలత లేదండి, నేనైతే కొద్దిగా బెల్లం ఎక్కువ వేసి చేశాను. కొంచెం తీగా ఉంటుంది కదా, మనం కొబ్బరి పాలు తీసేసాం కాబట్టి కొద్దిగా తీపి వేసుకుంటేనే బాగుంటుంది. బెల్లం బాగా కరిగాక వడకట్టుకుని మళ్ళీ బాగా ఉడికించుకోవాలండి. దీనికి పాకం రావాల్సిన పని కూడా ఏమీ లేదు. బాగా ఉడికాక కొద్దిగా యాలకుల పొడి వేసుకుని మనం ఈ కొబ్బరి పిప్పి వేయడమేనండి. ఇది ఎట్లయినా కొబ్బరి పాలు తీసేసాం కాబట్టి అంతగా బాగోదేమో అనుకున్నానండి, కానీ బాగానే ఉంది, పర్వాలా. టేస్ట్ వైజ్గా చాలానే బాగానే ఉంది. ఇగో ఇలా కొబ్బరి పిప్పి వేసేసాక మనం బాగా సిమ్లోనే పెట్టుకొని బాగా వేయించాలండి. కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నేనైతే, ముందుగా ఏం నెయ్యి వేయలేదు. కొద్దిగా నెయ్యి వేసి బాగా ఇదిగోండి బ్రౌన్ కలర్ వచ్చేయాలండి. బెల్లం ఏ కలర్లో వేసామో ఆ కలరు ఈ కొబ్బరి బాగా మగ్గాలండి, అప్పుడు బాగుంటుంది టేస్ట్, చాలా చాలా బాగుంటుంది. అప్పుడు చూడండి అయిపోయింది, ఉండకు వచ్చింది. నేనైతే వంటలు చేసేసాను. అందరూ తప్పకుండా ఇలా సింపుల్గా ట్రై చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.